దిస్ ఈస్ వ్లాగింగ్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. పోదామని తాళం వేసినాక నాకు రాబుద్ది అయితే లేదంటాడు. కొనిచ్చింది ఆయననే కదా, వాళ్ళు మంచి చెప్పులు కొనిస్తే సౌండ్ రావు కదా, సౌండ్ వచ్చే చెప్పులు ఎందుకు కొనిచ్చాడు చెప్పు. ఈ మాత్రం ఐస్ క్రీమ్కి ఇక్కడ తీసుకొని వచ్చేది. రియల్ గానేమో నాకంటే వైట్గా ఉంటాడు, వీడియోలో బొగ్గలెక్క. సో హాయ్ అండి అందరికి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ పింకీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజే షూట్ వీడియో పెట్టినా కాబట్టి ఇది పెట్టలేకపోయినా, సో ఇప్పుడు పెడుతున్నా. ఎప్పుడైతే ఇది క్యాప్చర్ చేసి ఉంచుకోవాలో, ఎడిట్ చేసి పెట్టాలి. ఇదే పని యూట్యూబర్స్ కి. వీడియోలు తీయడం పెట్టడం పెద్ద విషయం ఏం కాదు అనిపిస్తుంది బయట వాళ్ళకి, కానీ మస్తు కష్టం. అసలు ఇంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కపోతే ఎంత బాధ ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే నేను అది ఫేస్ చేస్తున్నా కాబట్టి. ఎందుకు అట్లా అంటున్నావు పింకీ, నీకు యూట్యూబ్ నుండి మనీ రాలేదా అని చాలా మంది అడిగారు. నా మనీ విషయం అయితే మొత్తం మీకు చెప్తా, మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా. కానీ ఒక సపరేట్ వీడియో తీద్దాం అనేసి అయితే ఆగిన ఎన్ని రోజులు. ఆ వీడియో షూట్ చేసిన తర్వాత అయితే మీకు చెప్తా, అప్పుడు యూద్దురు, అప్పుడు నా బాధ అర్థమవుతుంది మీ అందరికి. ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు మార్నింగే లేచి పనులను చేసుకొని ఇక్కడ వంట రూమ్ అయితే క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటున్న గ్యాస్ కి. మన ఇల్లు ఎంత నీట్ గా ఎంత అందంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటది. మరి ఇల్లును ప్రశాంతంగా మార్చుకునే బాధ్యత ఆ ఇంటి ఇల్లాలనే కదా, అంటే మనదే. నేను చేసుకున్న చిన్న పూజలో మీరు కూడా తోడుండాలని మీకు హారతిస్తున్నా. మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. దేవుడికి దీపం పెట్టి ధూపం వేసిన రోజు అసలు ఆ ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ పాజిటివిటీ కోసమే మన సనాతన ధర్మం వెనకాలన్న ఆచారాలన్నీ, మన ప్రతి ఆచారాల వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అందుకే పెద్దలంతా మరీ చెప్తారు. నేను మొక్కేది ఒకటే, నాకు కష్టపడకుండా వచ్చిన రూపాయి ఒకటి కూడా వద్దు, కానీ నేను కష్టపడింది వృధా కాకూడదు, నా కష్టానికి ఫలితం దక్కాలి. ముందు రోజు నైట్ చేసిన చపాతి ఉంటే మార్నింగ్ అయితే టిఫిన్ కి అదే అడ్జస్ట్ అయినాము, ఎందుకంటే చాలా అయిపోయినాయి. ఇద్దరికి ఏం ఓడిస్తాయి, ఈ మధ్యలో మా చిన్నోడు రావట్లేదు, అఖిల్ కూడా రావట్లేదు. అందుకే మేమిద్దరమేగా తినేసాం టిఫిన్ లోకి. అందరికి గుడ్ మార్నింగ్. మేమైతే ఇలా ఎటు పోలేక టైం పాస్ కాలేక గ్రౌండ్కి వెళ్ళి వస్తున్నాం. ఏదైనా 11:30 అట్లా అవుతుంది. ఎక్సర్సైజ్ చేయడానికి అట్లేం కాదు, వాకింగ్ చేయడానికి, కానీ వట్టిగానే టైం పాస్కి. ఇది చూడు కదా, మళ్ళీ ఒకసారి అయ్యో డాన్స్ అసోసియేషన్ ఉంది నీకు, చాలా కళ్ళల్లో ఏమో పడ్డది పాపం. ఆ రోజు ఎందుకో నార్మల్గా ఇంట్లో ఉండబుద్ధి కాలే, మనసంతా ఎట్లనో అనిపించింది. ఎప్పటికి రూమ్లోనే ఉండడం, కనీసం ఎటన్నా గ్రౌండ్ కన్నా వెళ్దామని. 11:30 అవుతుంది, ఆ టైంలో వెళ్ళినాము. కానీ అక్కడికి వెళ్ళినాక ఇక మళ్ళీ రిటర్న్ వచ్చినాము, ఎండ కొడుతుంది అనేసి ఎటు పోలేదు. సో ఇక డే మొత్తం అయితే వీడియో తీయలేదు. ఇదైతే సాయంత్రం కంటిన్యూషన్ వీడియో. మళ్ళీ సాయంత్రం గ్రౌండ్కి వెళ్దామని అన్నాడు. ఇక అందుకే దువ్వుకుంటున్నా. మరి పోయేరాక నమ్మకం అయితే లేదు. అసలు ఇంట్లో ఎక్కడ చూసినా నా హెయిరే మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది నాకైతే. ఇక్కడ వాటర్కో ఏమో కానీ చాలా ఊడిపోతుంది. ఇంకా మా ఫ్రెండ్స్కి కాల్ చేసినైతే నీ జుట్టు మస్తు పెరిగింది, అసలు ఏం పెడుతున్నావు, ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నావు చెప్పు అంటారు. వీడియోలలో అట్లా కనబడుతుంది వచ్చాను, ఘోరంగా జుట్టు వస్తుంది అసలు. ఎందుకంటే ఇక మళ్ళీ ఆయిల్ పెట్టి కూడా చేయలే ఈ మధ్యలో, కాబట్టి కొంచెం దొడ్డుగా పడుతుంది అంతే. ఏమైనా టిప్స్ ఉంటే చెప్తారా మరి తెలిసిన వాళ్ళు? నా ఉద్దేశంలోనైతే ఏం టిప్స్ వాడినా కూడా మనం ఉండేదే పొల్యూషన్ ఏరియా, మళ్ళీ ఏం ఆలోచించకుండా ఉండాలి, వాటర్ కూడా కరెక్ట్ ఉండాలి, తినే తిండి మంచిగా ఉండాలి. అవునా కదా, మీరే ఎప్పుడు ఊసేది వస్తుంది వచ్చేస్తుంది అనుకుంటా. నేనైతే ఏం యూజ్ చేయను, కానీ ఈ మధ్యలో అయితే వేప చెక్క దువ్వన వాడుతున్నా. మా ఇష్యూ కోసం ఆర్డర్ చేసిన ఇష్యూ అయితే ఎంటికలు వస్తున్నాయని చాలా బాధపడుతున్నాడు. ట్యాగ్ చేస్తే కావాలంటే మీరు కూడా బై చేసుకోండి. వాళ్ళు అయితే బయట వేసిన, ఇక వచ్చినాకనే తోముకుంటే, ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ రాదు ఇక పోవడానికి. నీళ్ళు ఇందాక వచ్చినాయి, ఇక పట్టేసిన. పోదామన్నా మళ్ళీ సప్పుడు ఎత్తులు. అయిపోయిందా వర్క్? వాటర్ బాటిల్ లేనా? వీడియో తీస్తా అంటే ఇట్లా చేస్తాడు. వాటర్ బాటిల్ లేనా మరి మధ్యలో దూపైతే? వాటర్ బాటిల్ లేనా మరి మధ్యలో దూపైతే? వెళ్దాం. నా గురించి నీకు తెలీదు, నేను చాలా 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 డేంజరస్. ఉంటే బాగానే ఉంటాడు, లేకపోతేనే కిరాకి. గిన్నెలు ఎవరు ఎత్తుకోపోతారు? అక్కడ బోల్ బయట వేసిన కదా, అవి ఎవరైనా ఎత్తుకోపోతారు, కడిగినాక పోదామంటాడు. ఇక్కడికి ఎవరు ఎత్తుకోపోతారు? ఇక్కడికి వచ్చి బండి తాళం నాకేం తెలుసు? నేనేమన్నా బండి నడుపుతున్నానా? నేను మధ్యాహ్నం బండి నడుపుకొచ్చిందా ఏమన్నా? వెనకాల ఎవరన్నా ఉంటే డ్రైవ్ చేస్తాను. సొంతంగా నేను ఇంకా పల్సర్ హ్యాండిల్ చేసే అంత లేదు, కొంచెం వెయిట్ ఉంటుంది కదా బండి. పోదాం అనుకున్నప్పుడల్లా కొంచెం వర్క్ ఉంటుంది కథ.
ఇలా పోయినట్టు కాదు కానీ ఆల్రెడీ 6:30 అవుతుంది. మనం పోయేసరికి చీకటి అవుతుంది ఇక వద్దులే. రీల్స్ చేద్దామంటే ఉందాం. ఒక రీల్ చేద్దామా నాతోని? ఈ పనుల్లో కనిపించలేదు. నో రెస్పాన్స్. ఇవాళ ఫ్రైడే లైట్ ఉంటే ఏమైతుంది? నేనే పిసినారు అనుకుంటారు, మా ఇష్ట ఇంకా పిసినారు నాకంటే. అంటే సేవింగ్స్ మనుషులు ఉన్నా లేకున్నా ఫ్రైడే కాబట్టి కోసేపు ఉంటే ఏమవుతుంది పెట్టాలి. దిస్ ఈజ్ బ్లాగింగ్ ఛానల్ యూనో, పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. పోదామని తాళం వేసినాక నాకు రాబుద్ది అవుతలేదు అంటాడు. ఇక ఏమంటారు ఎప్పుడు మా ఇష్టం. మన నువ్వు గవ్వేసి ఎప్పుడు వేసుకోండి. సౌండ్ విన్నారా? నేను నడుస్తుంటే నా చెప్పుల సౌండ్ వస్తుంది అన్నట్టు. చిన్నగా నడవరా, అదే ఎందుకంత సౌండ్ చేసుకుంటూ నడుస్తున్నావు అంటున్నాడు యశు. కొనిచ్చింది ఆయననే కదా, వాళ్ళు మంచి చెప్పులు కొనిస్తే సౌండ్ రావు కదా, సౌండ్ వచ్చే చెప్పులు ఎందుకు కొనిచ్చాడు చెప్పు? కొనిచ్చింది మళ్ళా సౌండ్ వస్తుంది అంటాడు. కుస్మా బ్లాగ్స్ కాదురా, పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. మర్చిపోయినావు. దాపోదాం గ్రౌండ్కి. నా సబ్స్క్రైబర్ వస్తున్నాడు. అరే మాకంటే ముందు పోతున్నావు ఎట్రా? మనది ఎట్లుంటుంది అంటే అందరు పోయి రివర్స్ అయ్యే టైంకు మనం పోతున్నాం. అందరు రిటర్న్ అవుతారు, రిటర్న్ అయ్యే టైంకు మనం పోతాం. మనది అట్లుంటుంది మన ఇష్యూతో. ఎటు పోయినా కూడా ప్లాన్ రివర్స్ అవుతుంది. ఎప్పటి నుంచో వెళ్దాం మనం మొత్తుకుంటే వద్దన్నాడు. ఇక అలిగిన తర్వాత బుజ్జగించి ఇక వెళ్దాంలే అని తీసుకొని పోయిండు. వీడియోలో కత్తే ఏమన్నా అయితే ఊకే భయం అవుతుంది నీకు. భయం ఉన్నోళ్ళే వీడియోలోకి రాదు. ఏదైనా చూసే ప్లేస్కి తీసుకోతే చూస్తాం, చూసిన దానికే తీసుకొస్తాడు ఎప్పటికీ ఇదే పని. ఎందుకంటే ఇది కొంచెం దగ్గర ఉంది కదా, అందుకే ఎప్పుడు ఇదే కొడుతుంది పని. ఐస్ క్రీమ్ కొనుక్కోవా మరి? వావ్, గుడి బాగుంది. హెచ్ఎంటి హిందూ దేవాలయం. ఊకే వస్తాం అనుకుంటున్నాం, రావట్లేదు. ఐస్ క్రీమ్ కొనిస్తావా? ఇంత దూరం వచ్చింది ఐస్ క్రీమ్ కొనియడానికేనా? గుడి బాగుంది. లోపల ఇంకా చాలా దేవుళ్ళు ఉంటాయా? వస్తుందిరా నాయన. హనుమాయ్. వావ్, గుడికి ఎదురుగానే ఉన్నాం ఎగ్జాక్ట్లీ. ఇటు కొంచెం వెనుకకు జరుగు, మనం చికెన్ తిన్నాం. కోన్ చాకోబార్ ఉంది ఇట్లా. ఎంత ఇది? ఇది ఇవ్వండి ఇంకొకటి. ఇదే ఇవ్వండి ఇంకొకటి. ఇది కాదు ఇక తీసుకో. ఇక ఏమెడతావు? తింటావు కానీ ఇగో. ఈ మాత్రం ఐస్ క్రీమ్కి ఇక్కడక తీసుకొని వచ్చేయండి. మీకు ఎంతమందికి ఇష్టం ఐస్ క్రీమ్స్? నాకైతే పిచ్చి, మస్తు ఇష్టం. కొన్ని మాత్రమే ఇష్టం. చాకోబారు, వెనీలా, కోన్ ఐస్ క్రీమ్ అట్లా. అక్కడ పోతున్నావు? నువ్వు బాగా బ్లాక్గా పడుతున్నావు యశు. రియల్గానేమో నాకంటే వైట్గా ఉంటాడు, వీడియోలో బొగ్గులు ఎక్క కనబడతాడు. ఇంకోటి కొనిస్తావా? అయ్యో సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నాది అయిపోయిందా నీది అయిపోయిందా? చూపెట్టు. తొందర ఇంట్లో రాస పట్టిద్దాను. ఎటైనా వెళ్దాం అంటే గిడికి తీసుకొని వచ్చిండు. అదైనా కూడా అందరు పోయే టైంకి మేము పోయినాం. ఇంకేం మంచి అనిపిస్తుంది. ఈ గుడి దగ్గరనే తాగి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. ఈ గుడికి తీసుకుపోతాను 2-3 సార్లు అన్నాడు కానీ ఒక్కసారి కూడా తీసుకుపోతలేడు. ఇక ఎప్పుడు తీసుకెళ్తాడో. ఇంత దూరం తీసుకొచ్చింది ఐస్ క్రీమ్ కొనేయడానికి, మనకు గల్లీ లేదా? ఇది సరిపోలేదు నీకు ఇంకా అంటాడు. నిన్ను కాదు, ఇంటికే నా పోడు అంతే గాయ్స్. ఎప్పుడు తీసుకొచ్చినా ఇదే హెచ్ఎండి గ్రౌండ్ అంతే. నాకు అసలు బ్యాచులర్ ఉన్నా బాగుండు. బ్యాచులర్ ఉన్నప్పుడు అయితే మేమైతే మస్తు తిరిగేది, ఇక మస్తు ఎంజాయ్ చేసేది అప్పుడే. కానీ ఇప్పుడైతే అసలు అందుకే పెళ్ళి కాకముందుకు ఏదైనా మంచిగా ఎంజాయ్ చేయాలి. మీరైతే గ్రౌండ్ నుండి మార్కెట్కి అయితే పోయి వచ్చినాం. ఇంకా కూరగాయలు అయితే కొన్నాం. ఇక
ఉల్లిగడ్డలు అయితే 3 కిలోలు కొనుకొచ్చినాం, ఇక గోంగూర చిక్కుడుకాయ కొనుకొచ్చినాం అంతే. లాస్ట్ మార్కెట్ ఏం వస్తుండే, పిండి జల్లడైతే ఎన్న నుంచో అనుకుంటున్నా ఇలా దొరికింది. అసలు ఎందుకు పోయినామో నాకే అర్థం కాలేదు. అట్లా పోయినాం, ఇట్లా వచ్చినాము డైరెక్ట్ అటు నుంచే మార్కెట్కి తీసుకొని వెళ్ళండి. ఇక కూరగాయలు కొనుక్కొని అయితే వచ్చినాము. వచ్చి కాసేపు కూర్చొని ఇక అన్నం అయితే తిన్నాము. అంతలోపే మా దగ్గరికి మా ఓనర్ అన్నయ్య వచ్చిండు బోర్ వేసిన అని చెప్పడానికి. వాటర్ అయితే పట్టుకున్నా. ఇంకా లైసెన్స్ రెన్యువల్ కోసం అయితే ఇష్యూ దగ్గరకు వచ్చిండు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటుంటే నేనైతే ఒక చిన్న వీడియో అయితే తీసిన. అప్పటికే నైట్ 11:30 అయింది. ఇక పడుకున్నాము. ఈ వీడియోలో ముచ్చటైతే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్ యూ.